గత ఆదివారం మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ధ్యానించడానికి ప్రభు మనకి కృపానుగ్రహించారు. నేను మీకు గడిచిన వారంలో ఒక మాట చెప్పాను. ఏంటి ఆ మాట అంటే, చిహ్నాలు లేదా ఉపమాన భాష అనేది ఒక వస్తువు యొక్క స్వభావాన్ని లేదా దాని యొక్క లక్షణాలను మనకు తెలియచేసేటువంటి ఒక పోలిక. అదే రియల్ కాదు, జస్ట్ ఒక పోలికగా మనం దాన్ని తీసుకొని ఆ వస్తువు యొక్క స్వభావాన్ని, దాని యొక్క లక్షణాలను లోతుగా తెలుసుకోవడానికి మనం ఉపమాన భాషను మనం ఉపయోగిస్తాం. ఆ క్రమంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం లోతుగా తెలుసుకోవడానికి గత వారం మనం ప్రారంభించాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో నుండి 120 మంది మేడగదిలో వారు కూడి ప్రార్థిస్తున్నప్పుడు ఒక బలమైనటువంటి గాలి వారు కూడి ఉన్నటువంటి ఆ మేడగదిలోనికి వీచినట్లుగా మనం ధ్యానం చేశాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైనటువంటి గాలి వలె ఆయన మన మీదకి, మనలోనికి ఆయన వస్తారు. ఆ బలమైనటువంటి గాలి వీచినప్పుడు ఎటువంటి అనుభవాలు మనం గమనించగలమో ఆ విషయాలు గత ఆదివారం మనం ధ్యానం చేయడానికి ప్రభు మనకి కృప అనుగ్రహించారు. అదే క్రమములో ఈ వారము కూడా మరొక అంశంగా పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని విషయాలు మనం లోతుగా తెలుసుకోవడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనం. మనం గత వారం కూడా ఈ వచన భాగాన్ని మనం చదివాం. మరలా మనం చదువుదాం. బైబిల్ తెరిచి మీరు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద ఉరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడసాగిరి. ఈ మాటలు నేను కూడా చదువుతాను, నాతో పాటు మీరు కూడా ఈ మాటలు చెప్పండి. అందరూ చెప్పండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ వచన భాగాలు ఉన్న మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రభు పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మరికొంతమంది స్త్రీలు 120 మంది మేడగదిలో వారు కనిపెట్టి 10 దినాలు ప్రార్థన చేస్తూ వచ్చారు. 10వ దినమున వారు కూడి ఉన్నటువంటి ఆ ఇల్లంతా కూడా ఆకాశము నుండి ఒక బలమైనటువంటి గాలి వీచగా అది వారు గమనించారు. అదే సమయంలో మరొక అనుభవం వారు పొందుకున్నారు. ఏంటి అనుభవం? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి. వారందరూ బహు స్పష్టంగా వారి కనులతో చూశారు. ఏం చూశారు? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలినట్లుగా వారు తమ కనులతో బహుస్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. వారి మీదకి ఒక అగ్ని, ఆ అగ్ని కూడా నాలుకల వలె అక్కడున్న వారందరి మీద, ఒక్కొక్కరి మీద ఆ అగ్ని దిగి వచ్చినట్టుగా, ఆ అగ్ని వారిని తాకినట్లుగా ఆ అనుభూతిని వారు పొందారు.
పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం లోతుగా మనం తెలుసుకోవడానికి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక అగ్నితో మనం పోలుస్తూ ఉన్నాం. అగ్నితో పోలుస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె తన ప్రజల మీదకి దిగొచ్చాడు. గత వారంలో ఒక బలమైన గాలి వలె ఆయన వారి మీద వీచాడు. ఈ వారము ఒక అగ్ని వలె ఆయన తన ప్రజల మీదకు వచ్చాడు. అగ్ని జ్వాలల వంటి నాలుకల వలె విభాగింపబడినట్లుగా ఒక్కొక్కరి మీద ఆయన వ్రాలాడు. ఎప్పుడైతే ఆ అనుభూతిని వారు పొందారో వారందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారంట, పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో ఆత్మ వారికి అనుగ్రహించిన వాక్ శక్తి కొలది వారు అన్య భాషలు మాటలాడసాగిరి. దేవుని ఆత్మతో నింపబడ్డారు. వారికి వాక్ శక్తి అనుగ్రహించబడింది. అన్య భాషలో మాట్లాడుతూ ప్రభువును మహిమపరుస్తున్నారు. వారందరూ పరిశుద్ధాత్మ దేవుని అగ్నితో తాకబడ్డారు. దేనితో తాకబడ్డారు చెప్పండి? పరిశుద్ధాత్మ అగ్నితోటి వారు తాకబడ్డారు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక అగ్ని వలె ఆయన సన్నిధిలో చేరిన మనలో ప్రతి ఒక్కరి మీద ఆయన దిగివచ్చునుగాక. పరిశుద్ధాత్మ అగ్నితో మనం అందరము కూడా తాకబడుదుముగాక. మీరు అనొచ్చు, అయ్యా అగ్ని తాకితే మనం కాలిపోతాం కదా, మాడిపోతాం కదా, బూడిదైపోతాం కదా అని. ఈ ప్రకృతిలో ఉన్న అగ్ని ఒకవేళ తాకితే మన దేహాలు కాల్చబడతాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని మనల్ని తాకితే ఈ దేహాలు కాల్చబడవండి. దానికి ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మోషే తన మామ మందను మేపుతూ మిద్యాను అరణ్యములో ఎక్కడికి వచ్చాడంటే హోరేబు పర్వతం దగ్గరికి వచ్చాడంట. దేవుని పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మోషే దృష్టిలో ఒక పొద కనపడింది. ఆ పొద మండుతూ ఉందంట, కానీ పొద మాత్రము కాలిపోలేదు. సహజంగా అగ్ని ఏం చేస్తుంది చెప్పండి? పొదను కాల్చేస్తుంది. కానీ ఆ పొదలో అగ్ని ఉంది, కానీ పొద మాత్రము కాలిపోల. ఆ పొదలో అగ్ని మండుచూ ఉందంట. ఆ వింతను చూడడానికి మోషే ఆ ప్రక్కకు వచ్చాడు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెబుదాం. సో దేవుని అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి వచ్చినప్పుడు భౌతికంగా కాదు మనం కాలిపోయేది, ఆత్మ సంబంధంగా మనం కాల్చబడతాం. ఇప్పుడు అగ్నిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. అగ్నిలో ఉన్న కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. అందరూ నాతో కలిసి ఈ మాట చెప్పండి, అగ్ని. ఇంకొకసారి చెప్పండి, మూడోసారి చెప్పండి. అగ్ని యొక్క లక్షణాలు, దాని యొక్క స్వభావం, కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దామండి. అగ్నిలో మొదటి లక్షణం ఏంటంటే అది వెలుగునిస్తుంది. ఏమిస్తుంది చెప్పండి? నిజమేనా మాట? రాత్రిపూట చలికాలం చీకటిగా ఉన్నటువంటి ప్రదేశంలో 4 పుల్లలు తీసుకొచ్చి వాటిని రాజుబెట్టి మంటేస్తే మొదటగా అక్కడ మనం ఏం గమనించగలం? వెలుతురును మనం గమనించగలం. మంట లేదా అగ్ని రాజుబెట్టినప్పుడు వెంటనే అక్కడ మనం గమనించేది ఏంటంటే అది వెలుతురునిస్తుంది, వెలుగునిస్తుంది. ఆ వెలుగు, ఆ వెలుతురు అక్కడ ఉన్నటువంటి చీకటిని పారదోలుతుంది. చీకటిని ఏం చేస్తుంది చెప్పండి? పారదోలుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం
మనం 2-3 వచనాలను మనం గమనిస్తే, ఈ సృష్టి ఆరంభములో దేవుడు పలికినటువంటి మొదటి మాట, వెలుగు కమ్మని పలుకగా ఏం కలిగింది? వెలుగు కలిగింది. ఆ వెలుగు దేవుడు చూచి దానికి ఏమని పేరు పెట్టాడు? వెలుగు మంచిదైనట్లు ఆయన చూచెను. దానికి పగలని చీకటికి రాత్రి అని ఆయన పేరు పెట్టాను. దేవుని నోటి మాట ద్వారా వెలుగు కలుగునుగాక అని పలకగా, నిరాకారముగా శూన్యంగా ఉన్నటువంటి ఈ సృష్టిలోనికి వెలుగు వచ్చింది. ఆ వెలుగును దేవుడు చూచినప్పుడు అది మంచిది అని దేవుడు పలికాడు. వెలుగు అంటే ఏంటి చెప్పండి? మంచిది. చీకటి అంటే చెప్పండి? చీకటిలో చెడుంది, వెలుగులో మంచుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అగ్నితో పోలుస్తున్నాం. అగ్నితో పోల్చి మనం ధ్యానం చేస్తున్నాం. ఎక్కడైతే అగ్గి రాజు పెట్టబడుతుందో, ఎక్కడైతే మంట ఉంటుందో అక్కడ వెలుగుంటుంది. వెలుగును గూర్చి దేవుడు పలికిన మాట ఏంటంటే, వెలుగు మంచిది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మంచి దేవుడు. మన జీవితాలను ఆయన వెలిగిస్తాడు. మన హృదయంలో, మన అంతరంగంలో ఉన్న చీకటిని, అంధకారమును ఆయన తొలగించి ఆయన తన వెలుగుతో మన హృదయాలను నింపుతాడు. మన అంతరంగమును ఆయన వెలుగుతో నింపుతాడు. మన జీవితాలను మంచిగా మార్చేస్తాడు ఆయన. 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. వెలుగు మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు మంచి దేవుడు. వెలుగు ఫలము, వెలుగు ఫలము ఏంటో మనం చూద్దాం. బైబిల్ తెరిచి మీరు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచన భాగాన్ని మీరు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. చాలు. వెలుగు యొక్క ఫలం ఏంటి? సమస్త విధములైన మంచితనం. అగ్నిలో మనం ఏం చూడగలమంటే, మొదటిగా వెలుగును చూడగలం. ఆ వెలుగును గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, వెలుగు మంచిది. ఆ వెలుగు యొక్క ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనం. మంచితనం అంటూ ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలిగిందే, పరిశుద్ధాత్మ దేవునిలో నుండి వచ్చిందే. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మంచితనం అన్నది వెల్లడి అవటము అసాధ్యం. 2 చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇది వెలుగు యొక్క ఫలము. వెలుగు యొక్క ఫలం సమస్త విధములైనటువంటి మంచితనం. నేనేమంటానంటే, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని అగ్నితో తాకబడతారో, పరిశుద్ధాత్మతో నింపబడతారో, వారిలోనికి సమస్త విధములైనటువంటి మంచితనం వచ్చేస్తుంది. మంచితనం యొక్క ఫలాలు వారిలో కనబడతాయి. మంచితనం యొక్క ఫలాలు వారిలో కనబడతాయి. చాలామంది మరి ఇది కొంచెం కఠినమైన మాటే, అయినా మీరు రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దేవుని ఆత్మతో నింపబడ్డాను, నేను దేవుని ఆత్మతో నింపబడ్డాను అని ఒకవేళ మనం అన్య భాషలో మాట్లాడినా, దేవదూతల భాషలో మాట్లాడినా, పరిశుద్ధాత్మ భాషలో ఒకవేళ మనం మాట్లాడినా, నిజంగా మనం దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారమైతే మనలో
అది ప్రాక్టికల్గా క్రియారూపంగా కనబడాలి. మంచితనం అనేటువంటి రూపంలో అది కనబడాల. మంచితనం అనేటువంటి రూపంలో అది కనబడాల. ఇక నేను దేవుని ఆత్మతో నింపబడినట్లుగా మీకు కనబడి మందిరంలో నుండి బయటికి వెళ్ళిన తర్వాత నా నోట బూతులు వచ్చినాయి అనుకోండి, నా నోట అపవిత్రమైన మాటలు వచ్చినాయి అనుకోండి, లేదా నేను కాని పని చేశాను అనుకోండి, అప్పుడు నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్ట? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నట్టు కాదు. భ్రమపరిచే ఆత్మ లేదా దయ్యపాత్మ నాలో పనిచేస్తుంది. నేను గత ఆదివారం నేను మీకు చెప్పాను, దేవుని ఆత్మ ఉంది, దయ్యపాత్మ ఉంది, తర్వాత మానవుని ఆత్మ ఉంది. 3 రకాల ఆత్మలు ఉన్నాయి. దేవుని ఆత్మ, దయ్యపాత్మ, మానవుని ఆత్మ. ఇప్పుడు మనలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆ అగ్ని అభిషేకాన్ని మనం పొందితే ఆ అగ్ని యొక్క గుణమేంటి? అది మొదట వెలుగునిస్తుంది. వెలుగు మంచిది. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. మనలో ఏం కనబడాలి? మంచితనం కనబడాలి. అంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడితే, పరిశుద్ధాత్మతో నింపబడితే, పరిశుద్ధాత్మ అగ్నితో తాకబడితే అతనిలోనికి ఏమొస్తుందంటే మంచితనం వచ్చేస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? మంచితనం వస్తుంది. అతడు చెడుతనానికి దూరంగా ఉంటాడు. చెడుతనానికి దూరంగా ఉంటాడు. చెడుకు దూరం అయిపోతాడు. అసహ్యమైన కార్యాలకు అతడు దూరం అయిపోతాడు. ఇంకా మనం చెడుతనంలో నిలుచున్నామంటే మనలో ఎవరు లేరు? పరిశుద్ధాత్మ లేడు. మనం చెడుతనానికి దూరంగా వెళ్ళిపోతున్నాము అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వెలుగు యొక్క ఫలము సమస్త విధములైనటువంటి మంచితనం. ఉదాహరణకి ఇప్పుడు మనం ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు తన పత్రికలో రాస్తాడు, ఆయన దూషింపబడి బదులు, ఆయన శ్రమ పెట్టబడి కూడా ఆయన ఎవరిని కూడా బెదిరించలేదంట. మరి మనం దూషించబడుతూ అయితే మార్లే అనే దాన్ని మనం మౌనంగా తీసుకుంటున్నామా? దూషణకు ప్రతిదూషణ చేస్తున్నామా? ఓ ప్రశ్న మన అంతరంగంలో నిత్యము అది మెదులుతూ ఉండాలి. దానికి సమాధానంగా మన మాదిరికరమైన సాక్ష్య జీవితం కనబడాలి. దేవునికి స్తోత్ర. చూడండి, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, తర్వాత ఏముందంట? నీతి, తర్వాత ఏముంది? సత్యమను వాటిలో కనబడుచున్నది. వెలుగులో నీతి ఉంది, వెలుగులో సత్యం ఉంది. దేవుని నీతి, పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మతో మనం తాకబడినప్పుడు దేవుని నీతి మనలోనికి వస్తుంది. దేవుని నీతి అంటే ఏంటి? ధర్మశాస్త్రానుసారంగా మనం నడవటమే నీతి. రోమాపత్రికలో పౌలు గారు వ్రాస్తాడు కదా, ధర్మశాస్త్రమును చదువువారు లేదా దాన్ని వినువారు నీతిమంతులు కాదంట. ధర్మశాస్త్రమును ఎవరైతే అనుసరిస్తారో వారు నీతిమంతులు. అంటే వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు కాదు నీతిమంతులు, వాక్యమును విని దాన్ని గైకొనేవారు నీతిమంతులు. అంటే ఇప్పుడు వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనము, దానిలో నీతి కనబడుతుంది. నీతి అనగా దేవుని వాక్యమును విన్న మనము దాని ప్రకారంగా నడుచుకోవటం. చాలామంది వింటున్నారు కానీ దాన్ని ఫాలో అవ్వటం లేదు, దాన్ని అనుసరించడం లేదు, దాన్ని గైకొనటం లేదు. దాన్ని గైకొన్న వారే నీతిమంతులు. అంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు దేవుని వాక్యాన్ని మనం గైకొన్న వారంగా ఉంటాము. 2 చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మూడవదిగా అక్కడ చూస్తున్నాం సత్యము. ఏంటి చెప్పండి? సత్యము. సత్యము అనగా మన ప్రభు అయిన
యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకెవరినో మనకు పరిచయం చేయడు. ఎవరిని పరిచయం చేస్తాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారినే మనకు ఆయన పరిచయం చేస్తాడు. యేసయ్య వలన మనము ఏదైతే విన్నామో, ఏదైతే నేర్చుకున్నామో దానినే మరింత లోతుగా ఆయన మనల్ని తీసుకొని వెళతాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యను గురించి ఇంకా లోతుగా మనం తెలుసుకునేటట్లుగా ఆ అవగాహనలోనికి ఆయన మనల్ని తీసుకొని వెళతాడు. వెలుగు యొక్క ఫలము అగ్నిలో మొదటిగా మనం ఏం చూడగలమంటే అది వెలుగునిస్తుంది. ఏమిస్తుంది చెప్పండి? వెలుగునిస్తుంది. వెలుగు యొక్క ఫలము అది సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము దానిలో కనబడతా ఉంది. ఇప్పుడు అగ్నిలో రెండవ అనుభవాన్ని మనం చూద్దాం. అగ్ని ఏం చేస్తుందంటే వ్యర్థ పదార్థాలను లేదా మలినాలను కాల్చివేస్తుంది, శుద్ధీకరిస్తుంది, పరిశుద్ధతను అనుగ్రహిస్తుంది. దీనికి నేను మీకు ఒక రిఫరెన్స్ చూపించి కొంచెం లోతుగా వెళతాను. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అంశం. దీన్ని మీరు ప్రతి ఒక్కరు మనసును పెట్టాలి. మీరు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏమవుతుందంట? అందరూ చెప్పండి, ఏమవుతుంది? పరచబడుతుంది. ఏంటది? నశించిపోవు సువర్ణము. అది ఎలా శుద్ధపరచబడుతుందంటే అగ్ని పరీక్ష వలన అది శుద్ధపరచబడుతుంది. పాడైపోతున్న బంగారము, ఆ బంగారంలో ఉన్న మలినము తొలగించబడి ఆ బంగారంలో ఉన్న ఒరిజినాలిటీ బయటికి రావాలి అంటే, అది శుద్ధపరచబడాలి అంటే ఆ బంగారాన్ని ఏం తాకాలి? అగ్ని తాకాలి. అగ్ని మాత్రమే నశించిపోవు సువర్ణాన్ని ఏం చేయగలదు? శుద్ధపరచగలదు. అలాగే మన ఆత్మీయ జీవితాలు కూడా, మన భక్తి జీవితం కూడా, మన ప్రార్థనా జీవితం కూడా, మన పరిశుద్ధత జీవితం కూడా నశించిపోకున్నట్లుగా మన భక్తిలో లేదా మన ఆత్మీయతలో ఉన్నటువంటి మలినము, వ్యర్థాలను తొలగించి మనలను మరింత మెరుగుపరిచేది ఏంటి చెప్పండి? అగ్ని. ఏంటి చెప్పండి? అగ్ని. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని మన భక్తి జీవితాన్ని మెరుగుపరుస్తుంది, మన ఆత్మీయతను మెరుగుపరుస్తుంది, మన ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుస్తుంది, మనలో ఉన్న యథార్థతను మెరుగుపరుస్తుంది. ఒక్కోసారి మనలో ఉన్న భక్తి మందగిల్లిపోతూ ఉంటుంది. ఒప్పుకుంటారు ఈ మాట? మేము ఎప్పటికీ వైరాగ్యంతోనే ఉంటాము అని ధైర్యంగా చెప్పగలరా? అది ఎవరికి సాధ్యము కాదండి. అది ఎవరికి సాధ్యం కాదు. ఖచ్చితంగా మన ఆత్మీయతలో అక్కడక్కడ డస్ట్ పడతానే ఉంటుంది, మస్టు పడతానే ఉంటుంది, మురికి పడతానే ఉంటుంది, దుమ్ము పడతానే ఉంటుంది, మన భక్తి మందగిల్లుతూ ఉంటుంది. సో అలాగా వదిలేస్తే మనం చివరికి ఎక్కడికి వెళ్ళిపోతామంటే నాశనానికి వెళ్ళిపోతాం. నశించు సువర్ణము అగ్ని పరీక్ష వలన ఎలా అది శుద్ధపరచబడుతుందో, మన భక్తి జీవితం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని ద్వారా ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. మీరు జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. దేవుని పిల్లలమైన మనకి ఈ మాటలు చాలా అవసరం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మీరు 6-7 వచనాలు మీరు చదవండి.
అప్పుడు ఆ శరాబుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయింది. ఎవరితో ఈ మాటలు చెప్తుంది? ఒక ప్రవక్త, ఒక దైవజనుడు యెషయా ప్రవక్తతో దేవుని దూత మాట్లాడుతూ ఉంది. దానికి ముందు వచనాల్లో యెషయా పెద్దగా దేవుని సన్నిధిలో కేక వేస్తూ ఉన్నాడండి. 6వ అధ్యాయం ప్రారంభ వచనాలను మనం గమనిస్తే యెషయా దర్శనము చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఎవరు కనబడుతూ ఉన్నారు? ప్రభువు కనబడుతున్నాడు. పరలోక రాజ్యములో అత్యున్నత సింహాసనాసీనుడుగా అయిన ఆసీనుడై ఉన్నాడు. అక్కడ శరాబులు కెరూబులు ఆయనను స్తుతిస్తున్నారు. ఏమని? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా. ఒక 5 నిమిషాలు చెప్పారా? ఒక గంట చెప్పారా? ఒక రోజు చెప్పారా? మానక దివారాత్రులు చెప్తున్నారంట. ఒకరోజు కొన్ని వేల సార్లు చెప్తా ఉన్నారు. అలా వారాలు, మాసాలు, సంవత్సరాలు చెప్తూనే ఉన్నారు. వారు పలుకుతున్న మాట ఒకటే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. దేవుని యొక్క పరిశుద్ధతను దర్శనంలో చూస్తూ ఉండగా తనలో ఉన్న మలినం, తనలో ఉన్న అపవిత్రత, తనలో ఉన్న దోషము, తనలో ఉన్న పాపము యెషయాకు కనబడుతూ ఉంది. యెషయా ఒక ప్రవక్త కదా, ఒక దేవుని సేవకుడు కదా. ఆయనలో అపవిత్రత ఏంటి? ఆయనలో మలినం ఏంటి? నేనంటాను, సేవకుడు అయినప్పటికీ కూడా ఆయన కూడా ఒక మనిషే. అవునా కదా? ఏమంటాడు? అయ్యో, నేను అపవిత్రమైన జనుల మధ్య నివాసము చేస్తున్నాను. దేవుని సేవకుడు అయినప్పటికీ కూడా అతడు నివసిస్తుంది ఎవరి మధ్యన? చెప్పండి, ఎవరి మధ్యన? అపవిత్రమైన ప్రజల మధ్యన. ఈ అపవిత్రత ఎలా చోటు చేసుకుంది? నాకు అర్థమైంది, నేను చెప్తున్నానండి. ఇప్పుడు మీరంతా దేవుని ప్రజలు, దేవుని వాక్యాన్ని ప్రకటించటం మా పని, వాక్యం ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించటం మా పని. ఇప్పుడు మీ గృహాలలో ఏదో కార్యక్రమం జరుగుతుంది, ఒక వివాహ వేడుకో, లేదా ఒక జన్మదిన వేడుకో, లేదా ఎవరైనా ఒకరు చనిపోతే ఆ భూస్థాపన కార్యక్రమమో, లేదా ఆయన చనిపోయిన ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆదరణ కూడుకో, జ్ఞాపకార్థ కూడుకో ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు దాన్ని జరిగించేది ఎవరు? ఎవరు చెప్పండి? పాస్టర్ గారు. ఇప్పుడు ఆ కార్యక్రమం పాస్టర్ గారు చెప్పినది చెప్పినట్టుగా మీరు చేస్తారా? చేయరు. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట లోకానికి సంబంధించిన ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి అక్కడ ఇప్పుడు వద్దంటే మీరు బాధపడతారు. ఇప్పుడు దానికి ఏం చేయాలా పాస్టర్ గారు? మౌనంగా. అంటే ఇప్పుడు మీ బలహీనతలో పాస్టర్ గారు కూడా ఏమవుతున్నాడు? మీరు చెడ్డోళ్ళై పాస్టర్ గారిని కూడా ఏం చేస్తున్నారు? చెడగొడుతున్నారు. ఆయన వేసిన కేకలు నాకు అది అలా అర్థమయ్యింది. ఈ మధ్య నేను ఒక చిన్న వీడియో చూశానండి, నాకు మైండ్ కాసేపు పని చేయలే. పాస్టర్ గారో మరి సంఘ పెద్దో లేకపోతే విశ్వాసో తెలియదు, ప్రార్థన చేస్తున్నాడు జరిగే కార్యక్రమం కోసం. ఒక పెద్ద తెర ఉంది, ఆ తెర ముందు నిలబడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు మైకులో, ప్రభువా ఈ కార్యక్రమం అంతా అయ్యా అద్భుతంగా జరిగించయ్యా అని, నీ దూతలు ఉంచయ్యా, నీ రక్తాన్ని కంచిగా వేయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేశాడు.
ఆ ప్రార్థన విన్నాను. అసలు దేని కొరకు చేస్తున్నాడో తెరేశారు అని. ఆ ప్రార్థన ఆమెనైన తర్వాత తెర పైకి లేపారు. అదొక సాంఘిక నాటకం. ఏం నాటకం అది? సాంఘిక నాటకం. ఆ నాటకం పేరు కూడా ఏదో ఉందండి, అది మర్చిపోయాను. ఒక 5-6 రోజులు అవుతుంది. ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తుంటాడు ఆయన? చేయకపోతే వాళ్ళు ఒప్పుకోరేమో. పాస్టర్ గారు మరి అంటే ఇప్పుడు లూథరన్, బాప్టిస్టు ఈ సంఘాలు ఉంటాయండి. వాళ్ళు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు ప్రార్థన చేయకపోతే నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తామంటారు. నువ్వు మాకు నచ్చలేదని పై వాళ్ళకి కంప్లైంట్ పెడతాము, నేను ఇక్కడి నుంచి పంపించేస్తా. ఈ ఊళ్ళు పట్టుకొని యాడ్ తిరుగుతాంలే, వాళ్ళ మాట ఏదో ఈయనకి అచ్చన ప్రార్థన చేస్తే వాళ్ళ తిప్పలాళ్ళు. ఇట్లా ఇప్పుడు మొహమాటానికో కాదనలేకో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టో ఎట్లాగైనా కానివ్వండి, కొన్ని సందర్భాల్లో నేను కూడా ఏం చేస్తున్నాను చెప్పండి, వాస్తవంగా ఇక దేవుడు వాటిని దూరపరచునుగాక. ఇప్పుడు యెషయా దైవజనుని యొక్క కేకదే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నువ్వు సేవకుడువు కదా, ప్రవక్తవు కదా, నీ పెదవులు అపవిత్రం అవటం ఏంటి అని ఒకవేళ మనం అడిగితే, అప్పుడు ఆయన నుంచి వచ్చే సమాధానం ఏంటంటే, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్య నివసిస్తున్నాను, పొరపాటున వారి వల్ల నేను కూడా మాట్లాడాను, వారి వల్ల నేను కూడా ప్రవర్తించాను, వారి వల్ల నేను కూడా జీవించాను, అయ్యో నేను అపవిత్రుడైపోయాను, నా పెదవులు అపవిత్రమైనవి. మరి దీనికి పరిష్కారం ఏంటి? దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి? దీనికి పరిహారం ఎలా? ఎప్పుడైతే పశ్చాత్తాపంతో దైవజనుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినని దేవుని ఎదుట కేకలు వేస్తున్నాడో, అప్పుడు ఒక దేవుని దూత బలిపీఠం మీద ఉన్న నిప్పును తీసుకొని వచ్చి, ఏం తీసుకొచ్చిందంట? నిప్పు అంటే అగ్ని. అగ్నిని తీసుకొని వచ్చి కొరువుతో దాన్ని పట్టుకొని తీసుకొచ్చి ఏం చేసింది? యెషయా పెదవులకు దానిని తగిలించింది. తగిలించి చెప్తా ఉంది, ఇదిగో బలిపీఠం మీద ఉన్న ఈ నిప్పు నీ పెదవులకు తగిలింది కాబట్టి ఇప్పుడు నీ అపవిత్రమైన పెదవుల మీద ఉన్న అపవిత్రత ఏదైతే ఉందో దానికి ప్రాయశ్చిత్తము కలిగింది, దానికి పరిహారము కలిగింది, ఆ దోష పరిహారము కలిగింది అని దేవుని దూత మాట్లాడుతూ ఉంది. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. తెలుసో తెలియకో లేకపోతే మొండిగా మూర్ఖంగానో మన జీవితాల్లో ఎక్కడెక్కడ మనము అపవిత్రపరచబడ్డామో, మలినమయ్యామో, మనలోనికి మస్తు వచ్చిందో దానంతటిని శుద్ధి చేసేది పరిశుద్ధాత్మ దేవుని అగ్ని. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన అది శుద్ధపరచబడుతుంది. ఇప్పుడు మనం ఇలా చెప్పుకుందాం, యెషయా పెదవులు ఏమైంది చెప్పండి? అపవిత్రపరచబడ్డాయి. ఇప్పుడు బలిపీఠం మీద ఉన్న అగ్ని, పరిశుద్ధాత్మ దేవుని అగ్ని అపవిత్రమైన పెదవులను ఏం చేసింది? కాల్చి శుద్ధి చేసింది. ఆ పెదవులను పరిశుద్ధపరిచింది. వారు పరిశుద్ధపరచబడ్డారు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. దగ్గరగా చెప్దామా? హల్లెలూయా. నశించిపోవు సువర్ణము ఎలా అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుందో పరిశుద్ధాత్మ దేవుని అగ్ని కూడా అలాగే మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? శుద్ధి చేస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని అభిషేకం మనకు అవసరమా లేదా? ప్రతి దినము కూడా దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దేవుని ఆత్మ అగ్నితో మనం కాల్చబడాలి. కాల్చబడుతున్నప్పుడే మనలో ఉన్న మలినం, మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న దోషం ప్రాయశ్చిత్తము కలుగుతుంది, పరిహారము మనం పొందగలుగుతామండి. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇందాక నేను మీకు జ్ఞాపకం చేశాను, మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయము 2వ వచనం. 3వ అధ్యాయము 2వ వచనం.
అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదననుకొనేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. ఆ పొద నడుమ నుండి అంటే ఆ అగ్నిలో నుండి, ఆ మంటలో నుండి దేవుడు మోషేను పిలిచాడు. ఎవరిని పిలిచాడు చెప్పండి? మోషేను పిలిచాడు. మోషే ఎడల దేవుని ఏర్పాటు ఏంటి? దేవుని చిత్తం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? మోషేను దేవుడు ఎందుకు పుట్టించాడు? మోషే ఎడల దేవుని చిత్తం ఏంటి అంటే, మోషే ద్వారా ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు బానిసత్వంలో నుండి మోషే ద్వారా వారు బయటికి నడిపించబడాలి. మోషే ద్వారా వారు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలి. ఐగుప్తు యొక్క దాసత్వపు ఆ సంఖ్యలు తెంచబడాలి. 40 సంవత్సరాలు మోషే ఎక్కడ పెరిగాడు? ఐగుప్తు దేశంలో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా రాజనగరిలో పెరిగాడు. మరొక 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? మిథ్యాను అరణ్యములో ఇత్రో కుమార్తెలను వివాహం చేసుకొని మిథ్యాని ఆ అరణ్యములో మోషే 40 సంవత్సరాలు ఉన్నాడు. అంటే అప్పటికి 80 సంవత్సరాలు దగ్గరగా. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 80 సంవత్సరాలు గతించిపోతూ ఉంది. ఇప్పుడు మోషే ఎడల దేవుని చిత్తము జరగాలి, దేవుని ప్రణాళిక జరగాలి. దేని కొరకైతే మోషేను దేవుడు పుట్టించాడో ఆ పని మోషే ద్వారా జరగాలి. అయితే ఆ పని మోషే ద్వారా జరగాలి అంటే ఇప్పుడు మోషేలో ఏముందంటే తొందరపాటుతనం ఉంది. ఏముంది చెప్పండి? తొందరపాటు. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అని మీరు అంటారా? ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఐగుప్తు దేశంలో రాజనగర్లో ఫరో సముఖంలో మోషే ఉన్నప్పుడు ఓ దినాన మోషే రాజనగర్లో నుండి ప్రజల్లోనికి వచ్చాడంట. తన జాతి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారో చూద్దామని. అలా బయటకు వచ్చినప్పుడు ఒక హెబ్రీయుడు, ఒక ఐగుప్తీయుడు ఇద్దరు కలిసి పోట్లాడుకుంటూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? పోట్లాడుకుంటూ ఉన్నారు. మోషే అది గమనించి హెబ్రీయుని పక్షంగా ఐగుప్తునితో పోట్లాడి వాడిని కొట్టి చంపి వాడిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఇసుకలో పాతి పెట్టాడు. ఇసుకలో పాతి పెట్టేశాడు. ఒక ఐగుప్తుని చంపేసి ఇసుకలో పాతి పెట్టాడు. నరహత్య పాపమే కదా? స్తోత్రం చెప్పండి. హెబ్రీయుని పక్షంగా ఐగుప్తుని కొట్టి చంపేశాడు. వాడిని ఇసుకలో పాతి పెట్టాడు. ఈ సంగతి ఒకవేళ ఫరోకు తెలిస్తే నాకు ఫ్యూచర్ ఉండదు అనే ఒక భయం కూడా మోషేలో ఉంది. కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత మరలా అలా బయటకు వస్తే ఇద్దరు హెబ్రీ సహోదరులు కొట్లాడుకుంటున్నారంట. వారి మధ్యకు వెళ్ళి, అరే మీరిద్దరు హెబ్రీలు, మీరు ఒకరొకరు పోట్లాడుకోకూడదు అని వారిని సమాధానపరచడానికి మోషే ప్రయత్నం చేస్తే ఆ హెబ్రీల్లో ఒకడు అన్నాడంట, మొన్న ఐగుప్తుని చంపినట్టు నువ్వు నన్ను చంపడానికి చూస్తున్నావా? ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టిన సంగతి మాకు తెలియదు అనుకున్నావా అని మోషే మీద తిరగబడగానే, ఇంకేముంది ఈ విషయం అందరికీ తెలిసిపోయింది కావాలా, ఈ విషయం ఫరో దాకా వెళ్ళిందేమో, ఇంక ఫరో నన్ను పట్టుకొని ఏం చేస్తాడో అన్న భయముతో ఐగుప్తు దేశాన్ని ఆ ఫరో సముఖం రాజనగరిని విడిచిపెట్టి మిథ్యాను అరణ్యానికి పారిపోయాడు. పారిపోయిన వాడుగా మోషే జీవితం కనబడుతూ ఉంది. తొందరపడి ఒక ఐగుప్తుని చంపినటువంటి
జీవితంగా మోషే జీవితం కనబడతా ఉంది. దేవుని చిత్తాన్ని ఎరగనటువంటి వ్యక్తిగా మోషే జీవితాన్ని మనం గమనించవచ్చండి. దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే, మోషే దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పాన్ని మరచిన వాడై ఉన్నాడు. వాస్తవంగా మోషే బాల్య దశలో ఉన్నప్పుడే మోషే తల్లి మోషేకి అన్నీ చెప్పి పాలిచ్చి పెంచింది. నువ్వు హెబ్రీయుడవు, నీవు యూదుడవు, నీవు ఇశ్రాయేలుడవు, ఫరో కుమార్తెగా నువ్వు రాజనగర్లో పెరుగుతున్నప్పటికీ ఫరో వంశానికి నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఎప్పటికైనా ఆ రాజనగర్లో నుండి నువ్వు బయటికి రావాలి. ఈ ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ నువ్వు విడిపించాలి, బయటికి తీసుకొని వెళ్ళాలి. ఈ విషయాలన్నీ చెప్తా ఉంది. కానీ వాటన్నిటిని కూడా మోషే మరిచిన వాడై ఉన్నాడు, లేదా వాటిని గూర్చినటువంటి ఒక ఆ సమర్పణ త్యాగము మోషేలో కనబడటం లేదు. దేవుని కొరకు నిలబడడానికి, దేవుని ప్రజల పక్షంగా పని చేయడానికి మోషేలో ఆ సమర్పణ కనబడటం లేదండి. ఇప్పుడు ఇదంతా మరుగైపోయింది. ఇప్పుడు దాన్ని మరలా తిరిగి మోషేలో దేవుడు ఆ సమర్పణ జీవితాన్ని తీసుకొని రావడానికి మోషేను దేవుడు ఎలా దర్శించాడంటే, మండుచున్న పొదలో నుండి మోషేను దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక నేను ఒకే ఒక మాటలో చెప్తున్నాను, నీ ఎడల దేవుని సంకల్పం ఏదో దానిని నీకు తెలియచేసేదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుని అగ్ని నిన్ను తాకినప్పుడు నీ ఎడల దేవుని చిత్తమేదో అది నీకు బయలుపరచబడుతుంది. అది నీవు గ్రహించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవగాహన కలగజేస్తాడు. మోషే గ్రహించాడు, ఎస్, నేను మిద్యాను అరణ్యంలో ఉండడానికి దేవుడు నన్ను పుట్టించలా, ఐగుప్తు రాజనగర్లో ఉండడానికి దేవుడు నన్ను పుట్టించలా. ఐగుప్తులో ఉన్న నా ప్రజలు, నా దేవుని ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి కానానుకు వారిని నడిపించడానికి దేవుడు నన్ను పుట్టించాడు. ఇది నా ఎడల దేవుని సంకల్పం అని మోషే ఎప్పుడు గ్రహించాడు అంటే, ఆ మండుచున్న పొదలో ఆ అగ్ని దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆ అగ్నిని సమీపించినప్పుడు మోషే గ్రహించగలిగాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. నేనేమంటానంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని అభిషేకము దాన్ని మనం పొందుకుంటామో అప్పుడు మన ఎడల దేవుని సంకల్పం ఏంటో మనం తెలుసుకుంటాం. ఇక అప్పుడు దాకా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, చక్కగా పనికి వెళ్ళామా, 4 రూపాయలు సంపాదించుకున్నామా, 4 రూపాయలు దాచిపెట్టుకున్నామా, కుటుంబంతో సంతోషించామా, బిడ్డలతో సంతోషించామా, ఇల్లు కట్టామా, పొలం కొన్నామా, వాహనం కొన్నామా, సమాజంలో కాస్త మనకు గుర్తింపు వచ్చిందా, ఓ పర్వాలేదు, ఇక మన స్థితి పర్వాలేదు, ఇక ఇదే మన జీవితం అయిపోతుంది. నీ జీవితంలో అది ఒక భాగమే, అదే నీ జీవితం కాదు. దేవుడు నిన్ను పుట్టించింది, నీకు జీవాన్ని కలగచేసింది, నిన్ను పోషిస్తుంది, నిన్ను సంరక్షిస్తుంది. దేని కొరకంటే నీ ఎడలానికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది, ఒక సంకల్పం ఉంది. దేవుని చిత్తమును వెరగాలి. ఏంటి దేవుని చిత్తం అంటే, అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా నీవు రక్షించాలి. నాశనానికి జోగుతున్న వారిని నువ్వు ఆపి దేవుని వైపు వారిని మలచాలి. పాతాళానికి, ఆరనాగ్నికి వెళుతున్నటువంటి వారిని నిత్య జీవం వైపు నువ్వు మళ్ళించాలి. ఇది నీ ఎడల దేవుని యొక్క సంకల్పం. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా హల్లెలూయా. ఫరో రాజనగర్లో కొంతకాలము గడిచిపోయింది మోషే జీవితం. తర్వాత మిద్యాను అరణ్యంలో ఇత్రో కుమార్తెను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఇక గొర్రెల మందలను మేపుకుంటూ అదే జీవితం అనుకుంటున్నాడు. ఆ మండుచున్న పొదలో దేవుడు దర్శించిన తర్వాత రాజనగరి జీవితం కాదు, చెప్పండి, అరణ్యంలో మిద్యాను కుమార్తెలను వివాహం చేసుకొని పిల్లలను కానీ మందలను మేపుకుంటూ ఏదో పోషించబడుతున్న జీవితం కాదు.
దేవుని కొరకు నిలబడాలి, దేవుని పక్షంగా ఫరోతో మాట్లాడాలి, దేవుని ప్రతినిధిగా ఐగుప్తు దేశంలో అద్భుతాలను జరిగించాలి, దేవుని యొక్క బాహుబలముతో ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను బయటకు నడిపించాలి, సముద్రాన్ని పాయలు చేయాలి, మారాను మధురంగా మార్చాలి, ఆకాశం నుండి మన్నాను కురిపించాలి. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మోషే ద్వారా దేవుడు జరిగించాలని దేవుని సంకల్పం. నేను అంటాను, మోషే ద్వారానే కాదు, నీ ద్వారా కూడా దేవుని సంకల్పం అలాగే ఉంది. కాకపోతే నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. భోగాలు భోగాలని పరిగెడుతున్నావు, కుటుంబం అని పరిగెడుతున్నావు. ఈ భోగాలు, ఈ కుటుంబం నీ జీవితంలో ఒక భాగమే. మరొక భాగం నువ్వు దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వాలి, ప్రజలను దేవుని వైపు నువ్వు మలచాలి. అది నీ ఎడల దేవునికున్న సంకల్పం. దాన్ని మరచిన వాడవై ఒకవేళ నీ జీవితం కొనసాగించబడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని అగ్ని అభిషేకం ఆ మరిచిన అనుభవాన్ని, ఆ మలినాన్ని కాల్చివేసి ఆయన నిన్ను పురికొల్పుతాడు, నిన్ను రేపుతాడు. ఆయన దేవుని సంకల్పాన్ని నీకు గుర్తు చేస్తాడు. దేవుని కొరకు పరిశుద్ధాత్మ దేవుని అగ్ని అభిషేకంతో ఆయన నిన్ను వాడుకుంటాడు. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. అమ్మా, ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అందరూ చూడండి ఆ వచనాన్ని. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి ఏం చేసిందంట? దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. ఎవరు ప్రార్థన చేశారు? ఏలియా ప్రార్థన చేశాడు. ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేశాడు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 2 తలంపుల మధ్య ఉన్నారు. ఎన్ని తలంపులు చెప్పండి? ఈ 2 తలంపులు దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే, చంచలమైన మనస్తత్వం, ఒక నికరమైనటువంటి మానసిక పరిపక్వత వారిలో లేదు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలను అహాబు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అహాబు రాజు యొక్క భార్య హేజుబేలు అన్య దేవతల బలిపీఠాలను కట్టి బయలు ఆరాధనలు ప్రారంభం చేసింది. దేవుని సేవకులు యెహోవాయే దేవుడంటే ఆనాటి కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు యెహోవాయే దేవుడు అని కొన్ని దినాలు సేవించేవారు. హేజుబేలు బయలుదేవత బలిపీఠాలను కట్టి బయలుదేవత దేవుడు అనగానే మరలా ఇశ్రాయేలు ప్రజలు బయలుదేవత దేవుడే దేవుడు అంటే వీరి స్థితి ఎలా ఉందంటే, నిర్జీవ మేఘాలు వలె ఎటు గాలి వస్తే అటు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. నికరం లేదు. వారి మానసిక పరిపక్వత స్థిరంగా లేదు. చంచలత్వం, నికరం లేని స్థితిలో కొంతకాలం యెహోవా దేవుడని, కొంతకాలము బయలుదేవత దేవుడని చంచలమైన మనసుతో ఆరాధన చేస్తూ ఉన్నారండి. ఒక్కోసారి లోకంలో కొంతమంది ఆత్మీయ స్థితిలో పరిపక్వత లేనటువంటి వారండి, విశ్వాసంలో లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఏదైనా వాదన ప్రతివాదన
వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే అంతేలేండి, అంతే, యేసుప్రభు కూడా అందరి దేవుళ్ళో ఒక దేవుడు, యేసుప్రభు దేవుడే, వాళ్ళు కూడా దేవుడే, ఇలా మాట్లాడతారండి. అంటే వాళ్ళకి ఏమి లేదు, ఒక మానసిక పరిపక్వత ఆత్మీయ స్థితిలో వారికి లేదు. వారి మనసు చంచలమైన మనసుగా ఉంది. మందిరంలోకి వచ్చినప్పుడు ఇక్కడ బలంగా ఉంటారు, మళ్ళా పనుల నిమిత్తమై, బేరాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, ఉద్యోగం నిమిత్తమై బయట సమాజంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ ఆ విధంగా మారిపోతారు. రెండు తలంపులు, రెండు విధాలుగా వారి భక్తి జరుగుతూ ఉంది. ఈ పరిస్థితులను గమనించిన ఏలియా దేవుని పక్షంగా రోషం కలిగిన సేవకుడిగా నిలబడ్డాడు. అహాబుకు ఒక ప్రశ్న వేశాడు. కర్మేల్ పర్వతం మీదకి ఇశ్రాయేలు ప్రజలందరినీ పోగు చేశాడు, బయలుపక్షంగా ఉన్న ప్రవక్తలను పోగు చేశాడు. యెహోవా పక్షంగా ఏలియా అక్కడ నిలిచాడు. ఒక సవాల్ చేస్తూ ఉన్నాడు, యెహోవా దేవుడైతే యెహోవా దేవుని సేవించండి, బయలుదేవత దేవుడైతే బయలుదేవతనే మీరు సేవించండి. ఎవరు దేవుడు అన్నది ఎలా తెలుస్తుంది? దానికి ఒక పని చేద్దాం. ఏంటి ఆ పని అంటే, మీరు ఒక ఎద్దును తీసుకోండి, నాకు కూడా ఒక ఎద్దును ఇవ్వండి, బలిపీఠం నిర్మించండి, కట్టెలు పేర్చండి, ఆ ఎద్దును వధించండి, దాని మాంసాన్ని కట్టెల మీద పెట్టండి, మీరు అగ్గి రాజు పెట్టకుండా బయలుదేవతకు ప్రార్థన చేయండి, ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ కట్టెలను దహించాలి, ఆ కట్టెల మీద ఉన్న పశు మాంసాన్ని కూడా దహించాలి. అలా జరిగితే బయలుదేవత దేవుడని ఒప్పుకుందాం. ఒకవేళ అలా జరగకపోతే నేను యెహోవా నామమును ప్రార్థన చేస్తాను. యెహోవా నామమును ప్రార్థన చేసినప్పుడు అలా జరిగితే యెహోవా దేవుడని మీరందరూ కూడా ఒప్పుకోవాలి. దీనికి ఇశ్రాయేల్ ప్రజలందరూ అగ్రి అయ్యారు. బయలుపక్షంగా ఉన్న ప్రవక్తలు ముందుకు వచ్చారు, యెహోవా పక్షంగా ఏలియా ముందుకు వచ్చాడు. వారు 450 మంది ఉన్నారు. వారికి మొదటగా ఎద్దు ఇవ్వబడింది, దాన్ని వధించారు, కట్టెలు పేర్చారు, బలిపీఠాన్ని కట్టి కట్టెలు పేర్చి ఆ వధించిన పశు మాంసాన్ని కట్టెల మీద పెట్టారు. ఉదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా వారు ప్రార్థనలు చేశారు, కానీ ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఎవడు కూడా లేడు. సమాధానం రాలేదు. అప్పుడు పడద్రోయబడిన బలిపీఠాన్ని ఏలియా మరలా తిరిగి బాగు చేసి ఆ బలిపీఠం మీద కట్టెలను క్రమంగా పేర్చి ఆ బలిపీఠము చుట్టూ కందకమును త్రవ్వించి నీళ్లు తెప్పించి కట్టెలను తడిపేసి ఆ కందకమంతా కూడా నీళ్లతో నింపబడేటట్టుగా నింపేసి ఎద్దును వధించి ఆ మాంసాన్ని కట్టెల మీద పెట్టాడు. పెట్టి ఏలియా యెహోవా నామం పేరిట ఏలియా చిన్న ప్రార్థన చేశాడండి. ఇంత పెద్ద ప్రార్థన చేయాలి, చిన్న ప్రార్థన చేశాడు. ఇదంతా నీ వలన, నీ సెలవు చొప్పున జరుగుతుందని ఇశ్రాయేలు ప్రజలు గ్రహించున్నట్లుగా, అయ్యా నా మనవి ఆలకించు, ఆకాశముడు అగ్నిని కురిపించాయని ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన ఆమెనని సరికి ఎక్కడి నుండి వచ్చింది అగ్ని? ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుద్దాం. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశు మాంసమును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసాను. ఆ పశువు ఎవరు చెప్పండి? ఆ పశు మాంసం ఎవరు చెప్పండి? ఆ బలి పశువు ఎవరండి? నేనేం చెప్తున్నానంటే, రెండు తలంపుల మధ్యన చంచలమైన మనస్సుతో ఉండి ఎవరైతే కొన్నాళ్ళు యెహోవా దేవుడని, కొన్నాళ్ళు బయలుదేవత దేవుడని రెండు తలంపుల మధ్యన ఉన్నారో వారి యొక్క మనస్తత్వాన్ని ఆ బలి పశు మాంసము సూచిస్తూ ఉంది. అది ఇప్పుడు సంపూర్ణంగా ఏమైపోయింది చెప్పండి? అగ్నితో దహించి వేయబడింది. ఎప్పుడైతే అది దహించి వేయబడిందో అక్కడ కేకలు వినబడతా ఉన్నాయి. ఏమని? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే.
చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. పరిశుద్ధాత్మ దేవుని అగ్ని అభిషేకము మన మీదకి వస్తే చంచలత్వం మనలో నుండి తొలగిపోతుంది. రెండు తలంపుల మనస్తత్వాన్ని ఆయన కాల్చివేస్తాడు. ఆ అపవిత్రత, ఆ మలినము నిర్మూలము చేయబడుతుంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన ఎలా శుద్ధపరచబడుతుందో నామకార్థ స్థితి నుండి మనం విడుదల పొందుకుంటాం. నామకార్థ స్థితి మనలో నుండి సంపూర్ణంగా కాల్చివేయబడుతుందండి. బిగ్గరగా దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మొదటిది ఏంటి చెప్పండి? అగ్నిలో మనం ఏం చూస్తాము? వెలుగును చూస్తాం. వెలుగు మంచిది. వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనం. దానిలో నీతి, సత్యము కనబడుతూ ఉంది. అగ్నిలో రెండవది మనం ఏం చూస్తున్నామంటే అగ్ని మలినాన్ని ఏం చేస్తుంది చెప్పండి? కాల్చేస్తుంది. వ్యర్థ పదార్థాలను కాల్చేస్తుంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినట్లుగా మన ఆత్మీయ జీవితం కూడా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ద్వారా శుద్ధీకరించబడుతుంది. మనలో దేవునికి నచ్చనివి ఏవైతే ఉన్నావో అవన్నిటినీ పరిశుద్ధాత్మ అగ్ని కాల్చివేస్తుంది. యెషయా పెదవులను కాల్చేసింది, పరిశుద్ధపరిచింది. దేవునికి స్తోత్రం. మోషేలో ఉన్న తొందరపాటును కాల్చివేసింది. దేవుని చిత్తాన్ని గ్రహించలేని ఆ మరచిన అనుభవాన్ని కాల్చివేసింది. మోషేను దేవుని పని కొరకు సిద్ధపరిచింది. ఏలియా కాలంలో ఉన్న రెండు తలంపుల మధ్య ఉన్న ఇశ్రాయేలు ప్రజల స్థితిని మార్చి యెహోవాయే దేవుడు అనేటట్లు చేసింది. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. అగ్నిలో మూడవ గుణాన్ని కూడా మనం ధ్యానం చేద్దామండి. మూడవ లక్షణం అగ్నిలో ఏముంటుందంటే చలన గమన శక్తి ఉంటుందండి. చలన గమన శక్తి అగ్నిలో నిక్షిప్తమై ఉంటుందండి. ఇది మనకు అర్థం అవ్వాలి అంటే ఒక ఇంధనాన్ని మనం తీసుకున్నామనుకోండి, ఆ ఇంధనాన్ని మనం మండించినప్పుడు దాని ద్వారా ఒక వాహనం ఏమవుతుందంటే ముందుకు ప్రయాణం చేస్తుంది. ఇంకా మీకు అర్థం అవటం కోసం పూర్వం రోజుల్లో ట్రైన్స్ ఇంజిన్లు దేనితో నడిపేవాళ్ళు? బొగ్గేస్తే వెళ్ళిపోయాయా? బొగ్గును ఆ ఇంజిన్లో వేసి ఏం చేసేవాళ్ళు? దాన్ని రాజు పెట్టి ఆ బొగ్గును బాగా మంట వచ్చేటట్లుగా దాన్ని ఏం చేస్తారు? రగిలిస్తారు. సో ఆ సెగకు ఇంజిన్ ఏమవుతుంది? రన్నింగ్లోకి వస్తుంది. అప్పుడు ఆ ఇంజిన్ ముందుకు వెళుతూ ఉంటుంది. దానికి కనెక్ట్ అయిన బోగీలన్నీ కూడా ప్రయాణం చేస్తుంది. అగ్నికి ఉన్నటువంటి మరొక శక్తి లేదా మరొక ప్రభావం ఏంటంటే ఒక వాహనాన్ని అది ముందుకు ప్రయాణం చేసేటట్లుగా చేయగలదు, నడిపించగలదు. ఏం చేస్తుంది చెప్పండి? అగ్ని నడిపిస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని అభిషేకం ఆగిపోయిన మన ఆత్మీయ జీవితాలను ముందుకు నడిపిస్తుంది. ఏ విషయాల్లో ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడో కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు బైబిల్ తెరిచి చూడండి. తొందరగా ఈ మాటలు మీరు గమనించండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అమ్మా చదువు. జాగ్రత్తగా అందరూ తీయండి ఈ మాట. యోహాను సువార్త 18వ అధ్యాయము 16, 13. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఎవరు వచ్చినప్పుడు చెప్పండి? ఎవరు వచ్చినప్పుడు? ఆత్మ వచ్చినప్పుడు. ఆ ఆత్మ ఎవరు? సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆయన వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే
సర్వసత్యములోనికి ఆయన మనలను నడిపిస్తాడు. సత్యములోనికి నడిపిస్తాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కానానుకు నడిపించింది ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కానానుకు నడిపించింది ఎవరు? మోషే. మోషే అని మీరు చెప్పారు. మోషే కూడా ఎవరి ద్వారా నడిపించబడ్డాడు? దేవుని వాక్యములో మనం చూస్తాం, పగలు మేఘస్తంభమై, ఏ స్తంభం అది? ఏ స్తంభం అది? మేఘములోను అగ్నిలోను పరిశుద్ధాత్మ దేవుడు ఉండి ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపించాడు. ఇప్పుడు ఆ మేఘమును, ఆ అగ్ని స్తంభమును మోషే గమనించేవాడు. ఆ మేఘము యొక్క కదలికలు, అగ్ని స్తంభము యొక్క కదలికలను మోషే గమనించేవాడు. ఆ మేఘము కదిలినప్పుడు, అగ్ని స్తంభము కదిలినప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ అలర్ట్ చేసేవాడు. అప్పుడు వారందరూ సర్దుకొని వారి ప్రయాణాన్ని కొనసాగించేవారు. ఎన్ని సంవత్సరాలు నడిపించాడు చెప్పండి? 40 సంవత్సరాలు. ఏ మార్గం అది? అరణ్య మార్గం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉండగా అద్భుతమైన మాట వ్రాయబడింది బైబిల్లో. ఏంటో తెలుసది? వారి వస్త్రాలు పాతగిలలేదంట. వాళ్ళ చెప్పుల వారు, చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామాన్ని కనపరుద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తే ఐగుప్తు అనే ఈ లోకము నుండి కానాన్ అనే పరలోకానికి మనం నడిపించబడుతూ ఉండగా మన వస్త్రాలు పాతగిల్లవు, మన చెప్పుల వారు తెగదు. బాహ్య సంబంధమైనటువంటి వస్త్రాలు, బాహ్య సంబంధమైన చెప్పులను చూడమాకండి, వాటిని మీరు ఆలోచన చేయమాకండి. ఈ వస్త్రము దేనికి సాదృశ్యం అంటే, ప్రకటన గ్రంథంలో రాయబడింది, నీతి క్రియలకు సాదృశ్యం. దేనికి చెప్పండి? నీతి క్రియలకు సాదృశ్యం. ఈ వస్త్రము రక్షణకు సాదృశ్యం. అవునా కదా? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏ వస్త్రాలు ఇచ్చాడు తండ్రి? ప్రశస్త వస్త్రాలను ఇచ్చాడు. పాత గిల్ల లేదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తే నీ జీవితంలో గతించిన అనుభవాలు, పాత అనుభవాలు నీ జీవితం, నీ ఒంటి మీద కనబడవు. గతం మళ్ళా నీ జీవితంలోకి రాకూడదు. విడిచిపెట్టి వచ్చినది మళ్ళా నీ జీవితంలో కనబడకూడదు. ఎప్పటికప్పుడు రక్షణలో నువ్వు ఫ్రెష్గా కనబడాలి. నీతి విషయంలో ఫ్రెష్గా కనబడాలి. పరిశుద్ధతలో నువ్వు ఫ్రెష్గా కనబడాలి. యథార్థతలో ఫ్రెష్గా కనబడాలి. ఎప్పటికప్పుడు క్రొత్తదనం నీలో కనబడాలి. అలా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతూ ఉన్నా దేవుని ఆత్మ ద్వారా వారి వస్త్రాలు మాయలేదు. కాళ్ళు చెప్పులు దేనికి సాదృశ్యం చెప్పండి? సమాధానానికి సాదృశ్యం. దేనికి? చెప్పులు వారు ఏమవ్వలేదంట? తెగలేదు. అంటే సమాధానము తెగకూడదు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము లేకపోతే సమాధానము తెగిపోతుంది. ఎక్కడ? భార్యాభర్తల మధ్యన, తల్లిదండ్రుల పిల్లల మధ్యన, అత్త కోడళ్ళ మధ్యన, తోబుట్టువుల మధ్యన, ఆత్మీయుల మధ్యన, సేవకులు దేవుని ప్రజల మధ్యన సమాధాన బంధము, ఆత్మ కలిగించు ఐక్యత తెగిపోతుంది. అది తెగిపోకుండా మనం నడిపించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. దగ్గరగా చెప్దామా? హల్లెలూయా. నా మటుకు నేను పోతాను అని నువ్వు పోతే
నీ జీవితంలో సమాధానం కనబడదు. ఈరోజు చాలామంది వారి జీవితంలో సమాధానం కోల్పోతున్నారండి. అయిన వారి దగ్గర, ఆత్మీయుల దగ్గర, బంధువుల దగ్గర, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో సమాధాన స్థితి లేదు. సమాధానం అనే సిద్ధ మనసు అనే జోడు తొడుగుకొని మీరు నిలవబడండి అని ఎఫెసీ పత్రికలో దేవుని సేవకుడు వాక్యంలో హెచ్చరించాడు. ఎలా నిలబడాలి మనం చెప్పండి? సమాధానం అనే సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని నిలబడాలి మనం. చెప్పుల వారు తెగిపోలేదు ఇశ్రాయేలు ప్రజలది. కారణం ఏంటి చెప్పండి? వారు నడిపిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మేఘమంట వారి మీద అలా ఉండేదంటే, వారికి పై భాగంలో ఆ మేఘం నిలిస్తే ఖచ్చితంగా ఆ మేఘం కిందే ఉండేవాళ్ళు అంట. వాళ్ళు వారి మీద నుండి ఆ మేఘం అలా కొంచెం పైకి లేచి అలా ప్రయాణం చేస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ మేఘం క్రిందే ప్రయాణం చేసేవారంట. ఆ మేఘం అలా నిలిచిపోయి ఆగితే ఆ మేఘం ఎక్కడ నిలిచిందో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ మేఘం కింద అలాగా నిలిచేవారంట. అక్కడే గుడారాలు వేసుకొని ఆ మేఘం ఎంత కాలం, ఎన్ని దినాలు, ఎన్ని మాసాలు అలా నిలిచి ఉంటే అన్ని మాసాలు ఆ మేఘం క్రింద గుడారాలు వేసుకొని అక్కడే ఉండేవారంట. ఆ మేఘం కదలకుండా వారు కదిలేవారు కాదు. ఆ మేఘము కదిలి ప్రయాణం చేస్తూ ఉంటే వారు అక్కడ నిలిచి ఉండేవారు కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు సాదృశ్యం. ఆ నడిపింపుకు వారు అప్పగించుకున్నారు. ఆ మేఘం నిలిచినప్పుడు వారు నడవలా, ఆ మేఘం సాగి వెళుతున్నప్పుడు వారు అక్కడ నిలిచిపోవాలా. మేఘం నిలిచినప్పుడు నిలిచారు, మేఘము కొనసాగి వెళుతున్నప్పుడు వారు కూడా కొనసాగి వెళ్ళారు. అంటే ఇప్పుడు మనం కూడా ఆత్మ చేత నడిపించబడాలి. దేని చేత నడిపించబడాలి? ఆత్మ చేత నడిపించబడాలి. రోమాపత్రిక మీరు చూడండి, 8వ అధ్యాయం 14వ వచనం. 8:14. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. వారందరూ ఎవరంట? దేవుని కుమారులు. మనం కావాలంటే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. అగ్నిలో ఉన్న మరొక కోణము, అగ్నికి ఉన్నటువంటి మరొక ప్రభావ శక్తి ఏంటంటే అది ఒక వాహనాన్ని నడిపిస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని నడిపిస్తాడు. ఆయన ఆత్మ సారథ్యములో మనం నడిపించబడాలి. ఆయనే మనకు ఇంధనంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనతో మనం నింపబడాలి. ఆయన అగ్నితో మనం నింపబడాలి. ఆయన అగ్నితో మనం నడిపించబడాలి. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులండి. ఎక్కడికెక్కడికి నడిపిస్తాడు ఆయన? ఎక్కడికెక్కడ నడిపిస్తాడండి? 1-2 చెప్తాను నేను. అదే అధ్యాయంలో రోమపత్రికలో 26వ వచనాన్ని మీరు గమనిస్తే, అటువలే ఆత్మయు. ఎవరు బలహీనత? చెప్పాలి. ఎవరు బలహీనత? నేనేంటో మీకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? పైకి నేను మీకు గంభీరంగా కనబడచ్చు, కానీ నాలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న భయాలు ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి. ఇప్పుడు మీరు నాకు గంభీరంగా కనబడచ్చు, కానీ మీలో కూడా కొన్ని బలహీనతలు, మీలో కూడా కొన్ని భయాలు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, అబ్బా ఏం చేస్తున్నాడంటే ఆయన మనకి? చప్పట్లు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒక్కోసారి కాలు నడుస్తూ ఉంటే బెనుకుద్ది, అప్పుడు సరిగ్గా నడవగలమా? అప్పుడు ఆయన చేపట్టి నడిపిస్తాడు. ఏం చేస్తాడు? ఆయన మనకి సహాయము చేస్తాడు. ఒక్కోసారి భక్తి మందగిల్లి ఏం పోతాంలే చర్చికి, వాళ్ళ మసుగ్గా ఉంది, చినుకులు పడతా ఉన్నాయి, కాస్త చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకున్నామంటే, ఫ్రై చేయించామంటే, అబ్బా కాస్త కొంచెం కడుపు నిండా ఎక్కిచ్చామంటే పడుకుంటే ఇక అసలు మామూలుగా ఉండదు.
ప్రతి ఆదివారం వెళుతున్నాం కదా, ఈ ఒక్క వారం వెళ్ళకపోతే ఏముందులే అనేటువంటి ఒక మందగిలిన ఆ మనసు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఇంధనం వల్ల ఉంటే ఏం చేస్తుంది? మనల్ని మండించి నడిపిస్తాడు. దాన్ని ఆయన పాపంగా తప్పు పట్టడం లేదు, కానీ అదొక బలహీనతగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మయు మన బలహీనతను చూచి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. పోనీలే బిడ్డ, కొద్దిగా మందగిల్లాడు, కొద్దిగా నీరసిల్లాడు, కొద్దిగా బడలికలోనికి వచ్చాడు, సో నేను బలపరచాలి, నేను రేపాలి, నేను మండించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయము చేస్తున్నాడు. మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకి ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగలతో ఆత్మ తానే మన పక్షమై విజ్ఞాపన చేయించును. చెప్పకూడదా? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నడిపిస్తాడంటే విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తాడు. ఆయన మనల్ని ప్రార్థనలో మనల్ని ఆయన నడిపిస్తాడు, లోతుగా నడిపిస్తాడండి. నిజంగా దేవుని ఆత్మతో నింపబడి మీరు ప్రార్థన చేసేటప్పుడు అసలు మీకు సమయమే తెలియదు, సమయం తెలియదండి. చెన్నై వెళ్ళినప్పుడు తోమా గారు అక్కడ ఒక గుహలో కొన్ని దినాలు ఆయన దాగి ఉన్నారంట. ఆయన్ని చంపడానికి అక్కడ ఉన్నటువంటి కొందరు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక కొండ గుహలోనికి వెళ్ళి కొన్ని దినాలు దాగి ఉన్నారంటే. ఎన్ని దినాలు అక్కడ గైడ్ చెప్పాడు గుర్తులేదు, చాలా దినాలు ఉన్నారంట. నేను ఆలోచన చేశాను, ఒక గంట మనం ప్రార్థన చేసుకోవడానికి, ఒంటరిగా మనం ప్రార్థన చేసుకోవడానికి తలమునకలు అయిపోతాం. ఈ గంటలో ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయో, ఎన్నిసార్లు కళ్ళు తెరుస్తామో, ఎన్నిసార్లు చుట్టూ చూస్తామో. అందరూ కాదులేండి, కొందరు ఒక గంట ప్రార్థన చేసుకోవడానికి. ఒకరోజు ఉపవాస ప్రార్థన మనం ప్రతిష్ఠించుకున్నాం అనుకోండి, ఉదయం నుండి 2 గంటల వరకు 3 గంటల వరకు అనుకుంటాం, రోజంతా కూడా కాదు. సో ఈ కొద్ది గంటల్లోనే మనం పనులన్నీ చక్కబెట్టుకొని గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుందాం అనుకుంటాం. బైబిల్ చదువుతాం, 2 పాటలు పాడుకుంటాం, వాక్యం చదువుకుంటాం, ప్రార్థన మొదలు పెడతాం. 1 గంట 2 గంటలు గట్టిగా ప్రార్థన చేస్తే ఈ 2 గంటల్లోనే మనకు ఎన్నో రకాల వేరియేషన్స్ కనబడుతూ ఉంటాయి, ఆలోచనలు అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి. కనీసం లెగవడానికన్నా అటు ఇటు తిరగడానికన్నా ప్రయత్నం మనం చేస్తాం. కొన్ని దినాలు, కొన్ని వారాలు, కొన్ని మాసాలు అలా ఆ కొండ గుహలో ఉండిపోయి ఆయన ప్రార్థన చేశాడని ఆ గైడ్ చెప్పాడు. అన్ని దినాలు కదలకుండా ఆ ఒకే ఒక్క చోట గుహలో ఉండి ఆయన ఎలా ప్రార్థన చేయగలిగాడు అంటే దానికి మర్మం ఒకటేనండి. ఏంటంటే ఆయన దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే చెప్పనా సఖ్యము కానీ మూలుగలతో సమయాభావం తెలియక అలా గడియలు గడిచిపోతూ ఉంటాయి. గంటలు గడియలు, తర్వాత దినాలు కూడా గడిచిపోతాయండి. నిజమండి. సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతాల్లో ఆయన కూడా అలాగే ప్రార్థన చేసేవాడంట. దినాలు ప్రార్థన చేసేవాడు. ఇట్లా దైవజనులు దినాలు ఎలా ప్రార్థన చేయగలిగారు, అది ఎలా సాధ్యపడింది అని మనం ఆలోచన చేస్తే, మామూలుగా మనం ప్రార్థన చేసుకోవాలనుకుంటే మహా గంట 2 గంటలు, అంతకు మించి ఇంకా మనం ముందుకి వెళ్ళలేము. అది దేవుని ఆత్మతో నింపబడితే గంటలు గడియలు రోజులు కూడా గడిచి వెళ్ళిపోతాయి. ఆత్మయు మన బలహీనతను చూచి మనకేం చేస్తున్నాడు? ఆయన సహాయం చేస్తున్నాడు. ఏ విషయంలో? మనం ప్రార్థన చేసుకోలేకపోతున్నాం కదా, ప్రార్థనలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం కదా, ప్రార్థనా జీవితం కుంటుపడింది కదా. కుంటుపడిన ప్రార్థనా జీవితం మరలా ఆయన సరిచేసి ఆయన మనకు సహాయం చేసి ఆ ప్రార్థనా జీవితంలో ఆయన మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం
మనం పొందుకుంటే ప్రార్థనలో ముందుకు మనం నడిపించబడతాం. ప్రార్థనలో మనం ముందుకు నడిపించబడతాం. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 29వ వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 8:29. అందరూ చూడండి ఈ వచన భాగం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. 8వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుండా ఎలాగూ గ్రహింపగలను చెప్పి రథమెక్కి తనతో కూడా కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. మీరు అర్థం అవటం కోసం 26వ వచనాన్ని కూడా మీరు గమనిస్తే, ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతూ ఉన్నాడంటండి. ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రి గారు యెరూషలేముకు వచ్చి అక్కడ దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ తిరిగి వెళుతూ ఉన్నాడు. రథం మీద వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. తన ప్రయాణంలో బైబిల్ చదువుతున్నాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అతడు దేవుని ఎరిగిన వాడంటే కాదండి, అతడు ఒక అన్యుడే. మరి ఎలా విశ్వాసం కలిగిందో, యెరూషలేముకు వచ్చి దేవుణ్ణి ఆరాధించి అతడు మళ్ళీ తిరిగి వెళుతున్నాడు తన దేశానికి. వెళుతున్న సమయంలో బైబిల్ చదువుతున్నాడు, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడంట. మనం కూడా ప్రతిదినం బైబిల్ చదివే వారంగా ఉండాలండి. అవకాశం ఉంటే మన ప్రయాణాల్లో కూడా బైబిల్ మనతో ఉండటం అది మనకు దీవెన. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. బైబిల్ పట్టుకోవడానికి మనం సిగ్గుపడనక్కర్లేదు, బైబిల్ చదవడానికి కూడా మనం సిగ్గుపడనక్కరా లేదండి. బస్ స్టాండ్ అయినా, రైల్వే స్టేషన్ అయినా, ట్రైన్ అయినా, బస్సు అయినా, అది ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనం పట్టుకోవడానికి సిగ్గుపడనక్కర్లేదు, దాన్ని చదవడానికి కూడా మనం సిగ్గుపడనక్కరా లేదు. మనం పట్టుకున్నది పరిశుద్ధ గ్రంథం. మన జీవితాలను, మన కుటుంబాలను కట్టే గ్రంథం అది, మన బ్రతుకులను మార్చే గ్రంథం అది. దాన్ని పట్టుకోవడానికి సిగ్గుపడని అవసరం లేదు, చదవడానికి కూడా సిగ్గుపడని అవసరం లేదండి. చాలామంది ఇంటి దగ్గర చదువుకోవటమే కష్టమైపోతుందిలే, బైబిలు ఇంక ప్రయాణాలు ఏం చదువుతారు. ఈ మాట కాస్త మీకు రోషాన్ని తీసుకొచ్చునుగాక. ప్రతిరోజు బైబిల్ చదివేదానికి ఒక అలవాటు, వాడుక మనం చేసుకుందాము గాక. అప్పుడప్పుడు నేను ఈ ఫొటోస్, షార్ట్ వీడియోస్లో చూస్తుంటానండి. ఒక ఆయన చెప్పులు కుట్టుకుని ఆయన విరామ సమయంలో అక్కడ కూర్చొని బైబిల్ చదువుకుంటున్న ఆ వీడియో నేను చూశాను. బస్ స్టాండ్లో బస్సు ఇంకా రావడానికి సమయం ఉంటే అక్కడ కూర్చొని బైబిల్ చదువుకునే వారిని నేను చూశాను. వారిని చూసినప్పుడు కాస్త నాకు కూడా సిగ్గు అనిపించింది. నిజంగా ప్రతి సమయంలో కూడా దేవుని వాక్యం పట్ల మనకి ఆసక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనలో రగిలించునుగాక. అతను బైబిల్ చదువుతూ వెళుతున్నాడు, యెషయా గ్రంథం అర్థం కావటం లేదు, చదువుతూ వెళుతున్నాడు. ఇప్పుడు ఫిలిప్పుతో దేవుని ఆత్మ మాట్లాడుతుంది, నీవు ఆ రథమును వెంబడించి ఆ రథమును నీవు కలుసుకో. ఎవరు చెప్తా ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును నడిపిస్తున్నాడు. ఎవరి దగ్గరికి? ఆ మంత్రి గారి దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. కలుసుకున్నాడు, ఆ మంత్రి గారితో మాట్లాడుతున్నాడు. నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా అంటే, ఎవరైనా వివరించకపోతే నాకు ఎట్లా తెలుస్తుందయ్యా,
వెంటనే రథంలోనికి రమ్మన్నాడు. రథంలోనికి ఎక్కి కూర్చొని అతను చదువుతున్న దానిని అతనికి వివరించి చెప్పాడు. అతడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. అక్కడ మనందరి పక్షంగా వధింపబడినటువంటి గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సువార్తను ప్రకటించినప్పుడు వెంటనే అతను అన్నాడు, ఇదిగో నీళ్లు, బాప్తిజం ఇవ్వడానికి నీకేమైనా ఆటంకము ఉందా? నాకు ఆటంకం ఏమీ కూడా లేదన్నాడు. ఇద్దరు కలిసి నీళ్ళలోకి దిగారు. ఫిలిప్ అతనికి బాప్తిజం ఇచ్చాడు. అతడు బాప్తిజం తీసుకొని తన రథం మీద తన దేశానికి వెళ్ళిపోయాడు. ఫిలిప్ దేవుని ఆత్మతో అతడు మరలా కొనసాగించబడ్డాడు. ఇప్పుడు ఫిలిప్ను ఎవరు నడిపిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. ఏ మార్గాన్ని నడిపిస్తున్నాడు? ఒక వ్యక్తిని రక్షించడానికి సువార్తను ప్రకటించే మార్గంలో నడిపిస్తున్నాడు. నీ ద్వారా సువార్త ప్రకటించబడవలసినటువంటి స్థలాలు ఉన్నాయి. నీ ద్వారా సువార్త వినవలసిన ప్రజలు ఉన్నారు. నీ ద్వారా సువార్త ప్రకటించబడగా దేవుని వైపు తిరగవలసిన ప్రజలు ఉన్నారు. వారి విషయంలో దేవుని కొరకు నువ్వు అడుగులు వేయినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తే నీ ద్వారా అనేకులు దేవుని వైపు తిరుగుతారు, పట్టబడతారు, రక్షించబడతారు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. దేవుని ఆత్మ ద్వారా మనమందరం నడిపించబడదుముగాక. అగ్నికున్న స్వభావం ఏంటి చెప్పండి? ఒకటి వెలుగునిస్తుంది, రెండోది ఏం చేస్తుంది చెప్పండి? మలినాన్ని అది కాల్చివేస్తుంది. మూడోది ఏం చేస్తుంది? అది నడిపిస్తుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేస్తాడు? మన జీవితాలను వెలిగిస్తాడు, వెలుగుమయంగా చేస్తాడు, వెలుగు ఫలాలతోటి నింపుతాడు. తర్వాత మనలో ఉన్న మలినాన్ని ఆయన కాల్చివేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? ఆయన మనల్ని నడిపిస్తాడు. అటువంటి అభిషేకాన్ని మనం అందరము కూడా పొందుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. మోకరించగలిగినటువంటి వారు మోకరించే ప్రయత్నం చేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని సన్నిధిలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన అగ్ని వలె వారి మీదకి వచ్చాడు. ఒక బలమైన అగ్ని వలె ఆయన వారి మీదకి వచ్చాడు. అగ్ని యొక్క స్వభావం అది వెలుగునిస్తుంది. అగ్ని యొక్క స్వభావం అది మలినాలను కాల్చివేస్తుంది. అగ్ని యొక్క స్వభావం అది నడిపిస్తుంది. ఈ రోజున దేవుని ఆత్మతో మనం నింపబడదాం. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని మనం పొందుకుందాం. అందరూ రెండు చేతులు ఎత్తి ప్రభు దగ్గర అడుగుదాం. అయ్యా, ఆ మేడగదిలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ ఆత్మతో నింపబడ్డారు. వారందరూ ఆత్మతో నింపబడ్డారయ్యా. అగ్ని అభిషేకాన్ని పొందుకున్నారు ప్రభువా. ఆ అగ్ని అభిషేకము నాకు కూడా కావాలి. ఆ అగ్ని అభిషేకము నాకు కూడా కావాలి. నా జీవితం వెలిగించబడాలి. నాలో ఉన్న మలినాలు కాల్చివేయబడాలి. నేను ఆత్మతో నడిపించబడాలి. అగ్ని అభిషేకము నాకు అనుగ్రహించండి అయ్యా. అగ్ని అభిషేకము నాకు అనుగ్రహించండి అయ్యా. అగ్ని అభిషేకము నాకు అనుగ్రహించండి అయ్యా. అగ్ని జ్వాలల వలె నా మీదకి రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత ఒక్కొక్కరిని తాకుతుండగా అందరము చేతులెత్తి అడుగుదాం. అయ్యా, 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 పరిశుద్ధాత్ముడా రండి, 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 రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలముగా వీచే గాలి వలె నా మీదకి రండి నాయనా, నాలోనికి రండి నాయనా, నా మీదకి రండి ప్రభువా, నాలోనికి రండి అయ్యా. రండి, రండి, రండి పరిశుద్ధాత్ముడా, రండి, రండి, రండి.
మీ ఆత్మతో నింపబడాలని ఆశపడుతున్నానయ్యా. మీ ఆత్మతో నింపబడాలని ఆశపడుతున్నానయ్యా. మీ అగ్నితో కాల్చబడాలని ఆశపడుతున్నానయ్యా. మీ అగ్నితో తాకిబడాలని ఆశపడుతున్నానయ్యా. రండి నాయనా, రండి నాయనా. అందరం అలాగే చేతులెత్తి అడుగుదాము. అందరం అలాగే చేతులెత్తి అడుగుదాము. రండి, రండి, రండి పరిశుద్ధాత్ముడా. రండి, రండి, రండి పరిశుద్ధాత్ముడా. నా మీదకి రండి నాయనా, నాలోనికి రండి నాయనా, నా సరస్సు మీదకి రండి నాయనా, నా హృదయంలోనికి రండి నాయనా, అంతరంగంలోనికి రండి ప్రభువా, నా దేహంలోనికి రండి నాయనా, నాలోనికి రండి ప్రభువా, నాలోనికి రండి నాయనా, నాలోనికి రండి అయ్యా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, నాలోనికి రండి నాయనా. మీ అగ్నితో నన్ను తాకండి నాయన. మీ అగ్నితో అభిషేకించండి నాయన. మీ అగ్నితో కాల్చండి నాయన. మలినాలను కాల్చివేయండి ప్రభువా, కాల్చివేయండి అయ్యా, కాల్చివేయండి ప్రభువా, కాల్చివేయండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదాం. భారం అనుకోవద్దు. అందరూ చేతులెత్తి భారం అనుకోకుండా అడుగుదాము. అడుగు వారికి నిశ్చయముగా ఆయన తన ఆత్మను ఇస్తానని ప్రభు వాగ్దానం చేశారు. ఈ ఆరాధనలో దేవుని ఆత్మతో అగ్నితో మనం కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని మనం పొందుకోవాలి. రిసీవ్, రిసీవ్, పొందుకో. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పొందుకో, 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 పొందుకో. ఒక అగ్ని జ్వాల, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడుతుండగా, ఒక్కొక్కరి మీద వ్రాలుతూ ఉండగా, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు వారు మాట్లాడసాగిరి. దేవుని ఆత్మతో నింపబడదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక్క నిమిషం అందరూ మౌనంగా కోరుకుందాం. మన అంతరంగంలో, మన హృదయంలో కోరుకుందాం. అయ్యా, నాలోనికి రండి, నా హృదయంలోనికి రండి ప్రభా, నా అంతరంగంలోనికి రండి అయ్యా, నాలోనికి రండి ప్రభా. నా జీవితం వెలుగుమయంగా మార్చడానికి రండి. నాలో ఉన్న వ్యర్థాలను, మలినాన్ని కాల్చివేయడానికి రండి నాయన. నన్ను నడిపించడానికి రండి నాయన. నన్ను నడిపించడానికి రండి ప్రభా. అయ్యా, నా కుటుంబాన్ని నడిపించడానికి రండి నాయన ప్రభా. పరిచర్య నడిపించడానికి రండి నాయన. నాలోనికి రండి ప్రభా, నాలోనికి రండి అయ్యా, నాలోనికి రండి. పరిశుద్ధ ఆత్ముడా, నాలోనికి రండి అయ్యా. నా జీవితాన్ని వెలిగించడానికి రండి, 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 రండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి నాయన, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంలో ఉన్న అగ్ని, అభిషేకంలో ఉన్నటువంటి అనుభవాలు మేము మీ సన్నిధిలో ధ్యానం చేయడానికి మీరు మాకు కృప ఇచ్చారు తండ్రి. అయ్యా, ప్రతి అనుభవం మా జీవితాల్లో మీరు ఫలభరితంగా అయ్యా మీరు మార్చండి. అనుభవాల్లో మమ్మల్ని నడిపించండి, స్థిరపరచండి. మీ ఆత్మతో నాయన ప్రతి ఒక్కరూ నింపబడడానికి సహాయం చేయండి. నింపబడిన ప్రతి బిడ్డ జీవితం వెలుగుమయంగా మార్చబడాలి. మలినాలు కాల్చివేయబడాలి. మీ ఆత్మతో నడిపించబడాలి. సహాయము చేసి మీరు మహిమ పొందమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.